తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ప్రొఫెసర్ జయశంకర్ ప్రస్తావన చర్చకొచ్చింది. ప్రభుత్వ సలహాదారు వీహెచ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఒక సందర్భంలో తాను కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురుమైన సమయంలో జయశంకర్ను కేసీఆర్ అవమానించేలా మాట్లాడారని, ఈ ఘటన తీవ్రంగా బాధిస్తుందన్నారు వీహెచ్. ఆ తర్వాత జయశంకర్ను ప్రశ్నిస్తే కేసీఆర్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు తరచూ ఉంటాయని, అయితే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వాటిని భరిస్తున్నానని చెప్పినట్టుగా వీహెచ్ తెలిపారు. తనకు ఆలోచనలు ఉన్నా వాటిని అమలు చేసే శక్తి లేదని, రాష్ట్రం కోసం ఓపిక వ్యవహరిస్తానని జయశంకర్ అన్నారని వి హనుమంతరావు తెలిపారు. ఒక సందర్భంలో నేను కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ ముగ్గురమే ఉన్నాం. అప్పుడు జయశంకర్ కేసీఆర్ అవమానించేటట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు. నేను కేసీఆర్ మాటలు విని చాలా బాధపడ్డాను. ఆ తర్వాత జయశంకర్ని అడిగాను, ఏమిటి అంటే, ఇవాళ మాట్లాడిన మాటలు చాలా తక్కువ, ఇలాంటి మాటలు తరచూ అంటూ ఉంటాడు, కానీ నేను ఏం చేయలేను హనుమంతన్న అన్నాడు. నాకు ఆలోచన వచ్చింది, దానిని అమలు చేసే శక్తి నాకు లేదు. మంచి అయినా చెడైనా కేసీఆర్ నాకు నోటికొచ్చినట్లు మాట్లాడినా తెలంగాణ రాష్ట్రం కొరకు భరిస్తున్నా అన్నాడు. బతికున్నప్పుడేమో అవమానపరిచిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడేమో ఆయన ఆకాశం మీద దేవునిలాగా పొడుగుతుంటే చూడలేక పాత సంగతి ప్రజలకు చెప్తున్నా. ఎందుకంటే నా ముందే జరిగింది, నేను ముగ్గురమే ఉండుంటివి కనుక దాన్ని బాధపడుతూ ఆ రోజులలోనేమో ఇన్సల్ట్ చేస్తారు, ఆయన స్టాచ్యూ పెట్టరు తెలంగాణ వచ్చినాక. కానీ ఇవాళ ఆయన జన్మదిన సందర్భంలో గొప్పలుగా మాట్లాడుతుంటే అది చూడలేక ఇవాళ నేను మాట్లాడదు.